దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులు అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తహసిన్ అఖ్తర్, యాసిన్ బత్కల్, అజాజ్ షేక్ ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 దోషుల అప్పీల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన ఇంకా ఎవ్వరూ మర్చిపోరు, కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అప్పుడు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఉరిశిక్ష, దాన్ని సమర్థిస్తూ ఇచ్చింది. ఇంకా ఏం చెప్పింది తీర్పిస్తూ హైకోర్టు? థ్యాంక్ యూ సతీష్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులోని ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు వెల్లడించిందని చెప్పొచ్చు. పేలుళ్లకు పాల్పడ్డ 5 నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా తీర్పు వెల్లడించింది. 2016లోని నిందితులకు ఏదైతే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కూడా ఉరిశిక్ష విధించింది. దాన్ని ఏదైతే దోషులు 5 కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ కూడా 5 కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. జంట పేలుళ్ల కేసుని ఈ 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు అయితే వెల్లడించింది. ప్రధాన నిందితులు మొహమ్మద్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన అసదుల్లా అఖ్తర్ అలియాస్ అద్దీ, అలాగే జియా ఉర్ రెహమాన్ అలియాస్ వగూల్, మహమ్మద్ హసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, మొహమ్మద్ అహ్మద్ సిద్దబపా అలియాస్ యాసిన్ బత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సుమార్ ఆర్మన్, మొత్తం వీళ్ళకి సంబంధించి ఏదైతే 5 ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష అయితే విధించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఈ రోజు నిందితులు పిటిషన్ కూడా హైకోర్టు అయితే కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షనే సరైనట్టు కూడా తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లో 2 పేలుళ్లు అయితే జరిగాయి. మొదట బస్ స్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోని మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా పేలుళ్ల దాటికి 17 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. బ్లాస్ట్ లోని సంబంధించిన కేసును ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్, అసదుల్లా అఖ్తర్ అంటే యూపీ అతను, అలాగే జియా ఉర్ రెహమాన్ పాకిస్తాన్, అలాగే తెహసీన్ అఖ్తర్ బీహార్, అలాగే అజాజ్ షేక్ మహారాష్ట్ర, వీళ్ళందరూ కలిసి కూడా ఈ దాడికి పాల్పొన్నట్టు ఎన్ఐఏ దర్యాప్తు తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ కూడా 2016న ఉరిశిక్ష అయితే విధించింది. ఆ తర్వాత వీళ్ళ 5 కూడా మరొకసారి హైకోర్టును అప్పీల్ చేసుకున్న నేపథ్యంలోనే సుదీర్ఘకాలంగా హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ 5 అప్పీల్ చేసుకున్న పిటిషన్లు కూడా ఏదైతే హైకోర్టు కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కూడా వీళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు అయితే వెల్లడించింది సతీష్. ఖచ్చితంగా అంటే ఒకరిద్దరు కాదు, ఈ పెళ్లిలో దాదాపు 17 మంది మృతి చెందటం, అనేక మంది ఇప్పటికీ కూడా అంటే బ్రతికున్నా కూడా వాళ్ళు ఏమీ చెయ్యలేక ఎంత నరకయాత్ర అనిపిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కుమార్. సో ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి ఎవరికి జరగకూడదని అప్పటి నుంచి కూడా ఎంతమంది ప్రార్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంతమంది బాధిత కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదు అని ఇంకా పోరాడుతూనే కొంతమంది ఉన్నారు. సో వారికి కనీసం వీరికి పడ్డ ఈ ఉరిశిక్ష కాస్త ఉపశమనం కలిగిస్తుంది అనుకోవచ్చా? సతీష్, మీరు చెప్పిన ఎగ్జాక్ట్ గా కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి గతంలో ఇటు లుంబిని పార్క్, అలాగే మరొక పక్క ఇటు గోకుల్ చాట్ కూడా ఇలాంటి తరహాలో బాంబులు పేలిన ఎంతో మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ దిల్సుఖ్ నగర్ లో 2013లో ఈ జంట పేలుళ్లు జరిగిన సమయంలో కూడా సుమారు 18 మంది వరకు కూడా మరణించి 130 మంది వరకు కూడా గాయాలు పడి 12 ఏళ్ల తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ తీర్పు రావడంతో కూడా ప్రస్తుతం వాళ్ళలో న్యాయం జరిగిందని చెప్పొచ్చు. మరో ముఖ్యంగా చూసినట్టయితే ఉగ్ర సంస్థలకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని గతంలోని ఏదైతే ఇలాంటి తరహాలో బాంబులు తెలియ ఆ తర్వాత మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా అప్పటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఇటు పోలీసు వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కూడా
పటిష్ట భద్రత కూడా ప్రతి చోట ఏర్పాటు చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటనలు కూడా ఇంకా ఇలాంటివి అయితే చోటు చేసుకోలేదు. ముందుగానే ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా వారి విధుల్లో ఇలాంటి ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు ఏదైనా సరే ఇటు పోలీసులు కూడా కృషి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లో మాత్రం ఒకే టైంలోనే అంటే 10 నిమిషాలు అంటే గ్యాప్ లోనే 2 పేలులు జరగడం, ఒకటి ఇటు పక్క జరగడం, ఒకటి 150 మీటర్ల దూరంలో జరగడంతో కూడా ఒక్కసారిగా మొత్తం హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడిగింది. ముఖ్యంగా స్పాట్ లో 18 మంది చనిపోయారు. ఆ తర్వాత సుమారు 130 మందికి పైగా గాయాలయ్యి వాళ్ళు కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయి పడిపోయిన సంఘటనలు కూడా అక్కడైతే చోటు చేసుకుంది. 12 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఈ రోజు హైకోర్టు తీర్పు వెల్లడించడంతో కూడా ఆయా కుటుంబాల్లో కొద్దిగా సంతోషం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 2016లోనే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని మరొకసారి ఈ 5గురు కూడా సవాల్ చేసిన సమయంలో కూడా కొద్దిగా నిరాశ చెందారు. కానీ అప్పుడు హైకోర్టు దీనిని సమర్థిస్తూ అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కూడా మరొకసారి వీళ్ళకి ఉరిశిక్షణ వెల్లడించడంతో కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పొచ్చు, గాయపడిన వాళ్ళకి కూడా న్యాయం జరిగిందని చెప్పొచ్చు. సతీష్, ఖచ్చితంగా అంటే కుమార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ యాసిన్ భత్కల్ తిహార్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు మిగతా నలుగురు పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పగలరా? సతీష్, ముఖ్యంగా యాసిన్ భత్కల్ వచ్చేసి ఇటు తిహార్ జైల్లోనే ఆయన అయితే ఇంకా శిక్షకు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళు అంటే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అంటే ఇండియా ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇటు యాసిన్ భత్కల్ వచ్చేసి ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఇంకా శిక్ష అయితే అనుభవిస్తున్నాడు. మిగతా నలుగురు వచ్చేసి ఏదైతే అబ్దుల్ అఖ్తర్ అంటే ఇతను యూపీకి చెందిన వ్యక్తి, జియా ఉర్ రెహమాన్ ఇతను పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి, తెహసిన్ అఖ్తర్ ఇతను బీహార్ చెందిన వ్యక్తి, అజాద్ షేక్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇండియా ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకి ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళైతే పనిచేస్తూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్లీపర్ సెల్ కింద వీళ్ళైతే వాడతారు. ముఖ్యంగా ఇందులోని యాసిన్ భత్కల్ గతంలో అనేక బాంబ్ బ్లాస్ట్ లో కూడా తన హస్తం ఉంది, అనేక కోర్టులో కూడా ఇతను హస్తం ఉన్నట్లు కూడా తెలియని నేపథ్యంలో ప్రస్తుతం బీహార్ జైల్లో కూడా ఇతనైతే ఇంకా శిక్ష అయితే అనుభవిస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇటు యూపీ అలాగే జియా ఉర్ రెహమాన్ మాత్రం పాకిస్తాన్ నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. తెహసిన్ అఖ్తర్ మాత్రం బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారు. అలాగే అజాద్ షేక్ మాత్రం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి పక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఏదైతే ఈ 2 బాంబులు కూడా 10 నిమిషాల గ్యాప్ లోనే ఒకే చోట అంటే 150 మీటర్ల దూరంలో మాత్రం ఈ 2 బాంబులు అంటే సూట్ కేస్ బాక్స్ బాంబులు, టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసి వాటిని పేల్చడం జరిగింది. అప్పుడే ఏదైతే ఆ పేలుల్లోనే సుమారు 17 మంది వరకు కూడా స్పాట్ లో చనిపోయారు. ఆ తర్వాత